ఎంతో కష్టపడుతూ కఠినమైన పేదరికాన్ని, సామాజిక వివక్షను ఎదుర్కొని ఒక్కో మెట్టు పైకెక్కి కీర్తి డబ్బు సంపాదించుకున్న సింగర్ మంగ్లీ జూన్ 10న జరిగిన బర్త్డే పార్టీలో పరువంతా పోగొట్టుకొని చిక్కుల్లో పడింది. రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాల వల్ల తనకేమీ కాదనే మొండి ధీమా మంగ్లీని అడ్డంగా ఇరికించింది. ఏ విషయమైనా బయటకు రానంత వరకే రాజకీయ నాయకులు అండగా ఉంటారు. ఒకసారి విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ మట్టిని తమకు అంటించుకోవడానికి ఇష్టపడరు. అప్పటి వరకు సన్నిహితులుగా ఉన్నవారు అపరిచితులైపోతారు. గంజాయి దమ్ము కొడుతూ, చికెన్ ముక్క తింటూ, మద్యం చుక్క తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన మంగ్లీ అసలెవరు, ఎక్కడి నుంచి వచ్చింది? మారుమూల తండాలో ఉన్న మంగ్లీ మిలియనర్ మంగ్లీగా ఎలా మారింది? మంగ్లీ అసలు పేరు సత్యవతిబాయ్, మాతృభాష లంబాడి. 1994 జూన్ 10వ తారీఖున అనంతపురం జిల్లా బత్తినేపల్లి తండాలో ఒక నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించింది. తనకు 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు పొలానికి వెళ్ళినప్పుడు చెల్లెళ్లను, తమ్ముడిని ఇంటి వద్ద ఆలనా పాలన చూసుకుంటూ ఉండేది. వంట కూడా చేసి తల్లిదండ్రులకు తన సహకారం అందించేది. 5వ తరగతి వరకు తండాలోని స్కూల్లోనే చదివింది. తర్వాత అనంతపురంలో కొన్ని వేల మందికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించిన ఆర్డిటి సహకారంతో 10వ తరగతి పూర్తి చేసింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు మంగ్లీ చిన్నప్పటి నుండే చక్కగా పాటలు పాడుతూ ఉండేది. ఈమెలో టాలెంట్ గ్రహించిన ఆర్డిటి వాళ్ళు మంగ్లీకి సంగీత శిక్షణ ఇప్పించారు. తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. తర్వాత సంగీతం, నృత్యంలో వివిధ సర్టిఫికేట్ కోర్సులు చేసింది. చిన్న చిన్న స్కూల్స్ లో సంగీతం టీచర్ గా పనిచేసింది. కానీ అది ఆమెకు తృప్తినివ్వలేదు. తర్వాత తెలంగాణ జానపద కళాకారుడు భిక్షు నాయక్ బృందంలో చేరింది. ఈ క్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. చక్కని రూపం, చక్కని గొంతు ఉన్న మంగ్లీకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మొట్టమొదట తెలంగాణ జానపద పాటలు పాడే కళాకారిణిగా తన కెరీర్ ప్రారంభించింది. అప్పట్లో అందరూ మంగ్లీని తెలంగాణ అమ్మాయి అనుకునేవారు. తెలంగాణ పాటలంటే మంగ్లీ, మంగ్లీ అంటే తెలంగాణ పాటలు అన్నట్లు నిలిచింది. ఇప్పుడు తెలంగాణలో ఏ బతుకమ్మ పాట పెట్టినా, ఏ బోనాల పాట పెట్టినా మంగ్లీ పాటలే వినిపిస్తాయి. అంతగా మంగ్లీ తెలంగాణ సంగీత రంగంలో చొచ్చుకుపోయింది. తర్వాత V6 ఛానల్ ద్వారా, HM టీవీ ఛానల్ ద్వారా, జోర్దార్ న్యూస్, తీన్మార్ న్యూస్, రేలా రే రేలా అన్న కార్యక్రమాల ద్వారా మంగ్లీ బాగా పాపులర్ అయింది. సినీ గేయ రచయిత కాకర్ల శ్యామ్ ద్వారా సినీ రంగంలో ప్రవేశం చేయడం జరిగింది. తెలుగు సినిమాల్లో ఎన్నో పాపులర్ పాటలు పాడింది. సారంగ్ దర్యా, ఊ అంటావా ఊ అంటావా అనే పాటలు లాంటివి ఆల్ టైమ్ హిట్స్ చాలా పాడింది. 2019-2024 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వంలో SVBCలో డైరెక్టర్ గా పోస్ట్ వచ్చింది. శ్రీకాళహస్తి దేవాలయంలో పాట షూట్ చేయడం ద్వారా వివాదాల్లో చిక్కుంది. అవన్నీ ఒక ఎత్తైతే 2025 జూన్ 10వ తారీఖున హైదరాబాద్ శివార్లలో చేవెళ్లలో గల ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉన్న త్రిపుర రిసార్ట్స్ లో తన పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేసింది. ఈ వేడుకలకు తన అత్యంత సన్నిహితులైన 50 మందిని ఆహ్వానించింది. ఈ వేడుకల్లో అనుమతి లేని అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు ఏర్పాటు చేసింది. ఇది చట్టరీత్యా నేరం. దీనికంటే పెద్ద నేరం ఏమిటంటే ఈ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి అందించారని పోలీసులు ఆరోపించటం. మంగ్లీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలారు. డీజే పెట్టి నానా రచ్చ చేస్తుండగా వేకోజామున 2 గంటల ప్రాంతంలో పోలీసులు దాడి చేసి మద్యం బాటిల్స్, డ్రగ్స్, డీజేని సీజ్ చేశారు. మద్యం మత్తులో ఉన్న మంగ్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ పోలీసులు ఈ మంగ్లీ బర్త్డే పార్టీలో ఇలా జరగడం వలన వెంటనే స్పందించారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు. కొత్త పరిచయాలు, సెలబ్రిటీ పార్టీలు అనేవి పరిచయాలను పెంచేదిగా ఉండాలి, కానీ భవిష్యత్తును ముంచేదిగా కాదని మంగ్లీ తెలుసుకోవాలి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మంగ్లీని పోలీసులు బాధితురాలుగా పరిగణిస్తారా లేక ఇంకో రకంగా పరిగణిస్తారా అనేది త్వరలో తెలుస్తుంది. మంగ్లీ ఈ సమస్య నుండి త్వరగా బయటపడి ఇంకా మంచి పాటలతో ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.